లింగం యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఢిల్లీ వేదికగా ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నటువంటి ప్రచారము ఆయన కూడా మాట్లాడినట్టు అంటే గతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యలు చేయడం నిజంగా ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అందరూ ఇందులో 100% వాస్తవం అండి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పారో అది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది కదా గతంలో జరిగింది అదే నేను అదే చెప్తున్నా మొన్న 6 రోజులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో మకాం వేసి ఎవరెవరిని కలిసిరు బీజేపీ నాయకుల్ని ఏమేమి ఒప్పందాలు చేసుకుర్రు అది తొందరలోనే బయటకు వస్తుంది అంటున్నాం మేము బయట పెడతామంటున్నాం కదా మీరు వెయిట్ చేయండి వాళ్ళ కవిత బెయిల్ కోసం వీళ్ళ యొక్క భవిష్యత్ కోసం అంటే ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి ఎట్లయినా మేము ఇవాళ ఇక్కడ అరెస్టు జరుగుతుంది దీని నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో జాయిన్ కావాలి బీజేపీలో మొత్తాన్ని బీఆర్ఎస్ ను విలీనం చేయాలనేది జరిగింది అది తొందరలోనే ఎవిడెన్స్ తో సహా మేము బయట పెడతాం దాన్నే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకా దాంట్లో ఇంకా డౌట్ ఎందుకండి మీరేమో చెప్తున్నా 10 ఏళ్లలో వీళ్ళు చేసిన వ్యవహారం చూడండి బీజేపీని ఏనాడైనా బీఆర్ఎస్ ప్రశ్నించిందా ఒక్క ఇన్సిడెంట్ చెప్పవాలండి దమ్ముంటే వ్యతిరేకంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పోరాడినా ఒక్క సందర్భం చెప్పాను మీరేమో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నారు మరోవైపు కేటీఆర్ ఏమో ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటాం ఖచ్చితంగా బలపడతామనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నాయకుల సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు సో ఎట్లా చూడవచ్చు ఇటు బీఆర్ఎస్ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది మీరేమో బీజేపీలో మర్జ్ అవుతుంది బీజేపీలో విలీనం అవుతున్నట్టు మీరు కామెంట్ చేస్తున్నారు ఏది వాస్తవం కేవలం కాంగ్రెస్ ఆరోపణలేనా బీఆర్ఎస్ మీద శ్రీశైలం గారు మీరు అంటుంటే నాకు నవ్వు వస్తుంది ఇదే కేసీఆర్ మన అసెంబ్లీ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఏమన్నాడండి మేము అసలు ఈ దేశాన్ని వెళ్తాము మాది జాతీయ పార్టీ సోకాల్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి ఇవాళ దేశవ్యాప్తంగా పోటీ చేస్తాం అన్నాడు ఏమైందండి ఎక్కడ పోటీ చేసిందండి గతంలో మహారాష్ట్రలో చేస్తా ఉన్నాడు కర్ణాటక ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఇవాళ అక్కడ ఉన్న రాష్ట్రాన్ని శాఖలు ఎత్తేసిరు కదా వాళ్ళ ఆఫీసులు ఎత్తేసిరు కదా వాళ్ళ కేసీఆర్ మాటలు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు తెలంగాణ ప్రజలే లేరు ఇవాళ వాళ్ళ అస్తిత్వం పోయింది కండి ఇంకోరు నమ్ముతారండి వాళ్ళు ఇవాళ ఏ ప్రాంతీయ పార్టీ అయినా బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితులు ఉందా చెప్పండి ఇదే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నాడు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి అందరూ చూసిరు కదా గతంలో ప్రాంతీయ పార్టీలతో కలిసిండు అఖిలేష్ యాదవ్ తోటి కలిసిండు మమతా బెనర్జీ తోటి కలిసిండు తర్వాత ఇవాళ నమ్మే పరిస్థితి ఉందా అండి ఇంకోటి కేసీఆర్ ఎవరైతే కలిసిండో వాళ్ళందరి పరిస్థితి కూడా ఆగమైంది మీరు జగన్ తోటి జట్టు కడితే అక్కడ జగన్ కి దిక్కు లేదు గతంలో కుమారస్వామి దేవగౌడ తోటి కర్ణాటకలో కలిసిండు కర్ణాటకలో వాళ్ళ పార్టీ ప్రాంతీయ పార్టీ అధికారం లేకుండా పోయింది ఇవాళ కేసీఆర్ నమ్మే పరిస్థితులు అసలు పార్టీనే మొత్తంగా బీజేపీకి తాకట్టు పెడుతుంటే మళ్ళీ ఇవాళ పోయి ప్రాంతీయ పార్టీలు లేఖం చేస్తుంటే ఎవరు నమ్ముతారండి ఇవాళ వీళ్ళంతా గతంలో చూసిరు కదా ఇవాళ దేశవ్యాప్తంగా 2 కూటములు ఉన్నాయండి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్డీఏ పార్టీలు బీజేపీని ఆపోజ్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ రక్షించాలి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఏకైక ఉద్దేశంతో ఇవాళ ఇండియా అలయన్సెస్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ పనిచేస్తున్నాయి ఇవాళ వీళ్ళని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఏ ప్రాంతీయ పార్టీ లేదు ఆ పార్టీనే బీజేపీలో కలుపుతారు ఇంకా మళ్ళీ వీళ్ళ మాటలు నమ్ముతారండి ఎస్ ఒకసారి లింగం యాదవ్ గారు రుణమాఫీ విషయానికి వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందేమో కొండంతా చేసిందేమో రవంత్ అనేటువంటి ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అర్హులైనటువంటి రైతులకు నిజంగా మీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసిందంటే ఏం చెప్తారు డెఫినెట్ గా అండి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల రుణమాఫీ అని చేసామో దానికి అనుగుణంగానే ఆగస్టు 15 లోపు ఆగస్టు 15 నాడు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎస్ డెఫినెట్ గా 10 ఏళ్లుగా మీరు చేయని పని మేము ఈ ప్రజాప్రభుత్వం 8 నెలల్లో చేసింది ఎస్ మేమంటున్నాం డెఫినెట్ కూడా ఎక్కడైనా అర్హులైన రైతులకు ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే లేదా ఇంకేదైనా జరిగితే డెఫినెట్ కూడా ఇవాళ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రజాప్రభుత్వం అండి మాట ప్రకారం మేము చేశాము ఇవాళ ఆనాడు హరీష్ రావు ఏమన్నాడు ఇది అసాధ్యం అన్నాడు అసలు ఈయన చూసి ఇది చేయలేరన్నారు చేస్తే రిజైన్ చేస్తున్నాడు మరి ఇవాళ ఎక్కడ పోయిందండి హరీష్ రావు కనీసం రిజైన్ చేయకుండా కనీసం క్షమాపణ చెప్పాలి నువ్వు చేయందన్నా మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇవాళ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా
పనిచేస్తున్న ఏకైక పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం. కానీ ప్రధానంగా మీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిరు. హరీష్ రావు గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికి వస్తా, నిజంగా అర్హులందరికీ రుణమాఫీ చేసిరా, మీరు చేసినటువంటి దేవుళ్ళ మీద ప్రమాణానికి తెలంగాణ ప్రజలకు శాపము చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది, అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి నేనే పోతున్నా, నా తెలంగాణ ప్రజల్ని రక్షించాలంటూ నేను ఆ దేవుళ్ళ దగ్గరికి పోతున్నట్టు హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు? నిజంగా మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి తెలంగాణ ప్రజలకు ఆ ప్రమాదాన్ని తీసుకొచ్చిరా? నేను అదే చెప్తానండి. మీ మీదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా చేశాము. ఇవాళ అగ్గిపెట్టి హరీష్ రావు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇవాళ ఆమె వాళ్ళకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, మీరు చెయ్యండి అన్నది మీరు చేసేసినావు, దాన్ని తట్టుకోలేక ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నువ్వు మారాలి హరీష్ రావు, మారి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు ఏం కోరుకుంటారో దానికి అనుగుణంగా నేను నచ్చుకుంటే మంచిది. ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం చేసి చూపించినాం కదా. మీకు దమ్ముంటే మీరు 10 ఏళ్లలో ఏం చేసినో చెప్పబట్టవా? ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమంది రైతులను అరిగోసపడారు మీ పాలనలో? ఇదే ఖమ్మం రైతులకు బేడీ లేచింది మీరు కదా. బీజేపీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే దానికి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా. ఏం మాట్లాడతారండి? కనీసం మాట్లాడే అర్హత ఉందా ఈ బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి? 10 ఏళ్లుగా నేను చెప్పడం కాదండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో. మరి దీని కారకులు ఎవరండి? కనీసం మాట్లాడే ముందు మీ 10 ఏళ్ల చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఎస్, మీరు చెప్పిన దానికి చేసినాం. ఇంకా కూడా ఎవరికైనా అర్హులు ఉన్న రైతులకు ఏదైనా జరగకపోతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ గ్రీవెన్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉంది ప్రజాప్రభుత్వం అండి, గడిల పాలన లెక్క కాదు. ఏదైనా కూడా మీ తప్పు జరిగితే సరి చేసుకుంటాం. ఎవరికైనా అర్హులైన రైతులకు కాదంటే ముఖ్యమంత్రి మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. అరే మీరు ఏదో కోడిగుడ్డు మీద ఈకలేరే, దయచేసి మానుకోండి. మీకు దమ్ముంటే మీ 10 ఏళ్ళ మీరు చెయ్యండి. మీరు చేసినందుకు ఒక వెల్కమ్ చేయండి. ఒక ప్రభుత్వాన్ని మీరు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, అంతే తప్ప ఈ ఏది పడితే మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించరండి మిమ్మల్ని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.